ఫైల్స్. ఇప్పుడు ఈ పేరు తెలవనోళ్ళు ఎవ్వరు లేరు. చెప్పాలంటే సోషల్ మీడియాలో ఛానళ్ళు మొత్తం ఈ ముచ్చట గురించే కోడై కూస్తున్నాయి. ఇంట్లో పెద్ద పెద్దోళ్ళ పేర్లు, ఫోటోలు బయట పడుతున్నాయి. అసలు ఆ ఐలాండ్‌లో ఏమైంది? దీని అంతటికి కారణం ఎవలు? ఏం సాధిచ్చిర్రు అమాయక ఆడపిల్లలను బలి తీసుకొని అనే ముచ్చట్లు మొత్తం వివరంగా మాట్లాడుకుందాం పాండ్రి. ఇంట్లో మనోళ్ళు ఎవరన్నా ఉన్నారా? లేదా అనేది కూడా చెప్తా పాండ్రి. పక్క దేశం అమెరికాలో ఇప్పుడు ఒక టాపిక్ ట్రెండ్ అవుతుంది. అదే ఎప్స్టీన్ ఫైల్స్. ఈ మొత్తం కథ వెనకాల ఉన్న ఓ లఫూట్ గాడు జెఫ్రీ ఎప్స్టీన్. ఈ మోతవారి మొగైన అప్పట్లో అందరి పావులు ఆయన చేతిలో పట్టుకొని ఆట ఆడిచ్చే మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్ లెక్కి వెళ్ళిండు. కానీ వాని అసలు రూపం మాత్రం నీచ్ కమీన్ కుత్తే లత్కోరు లఫూట్. ఇంకా ఎన్ని బూతులుంటే అన్ని బూతులు కలిపి చెప్పినా వాడు చేసిన పాపాలకు సరిపోవు. ఈయన గురించి ఇప్పుడు బయటపడుతున్న నిజాలు మొత్తం 2002-2005 కాలంలో జరిగినాయి. ఈ జెఫ్రీ ఎప్స్టీన్ అనేటోడు మొదలు లెక్కల మాస్టర్ లెక్క పనిచేసేటోడట. అటెనక వాని తెలివితేటలు వాడి ఓ పేరున్న బ్యాంకులో కొలువు కొట్టిండు. ఆడికెళ్ళి పెద్ద పెద్దోళ్ళ ఫైనాన్స్ లెక్కలు చూసుకునే పని చాలు చేసిండు. ఈయన ఎంత సంపాదించిండంటే ఇంకోసం ఓ కొత్త ఐలాండే ఉన్నది. కొన్ని వేల ఎకరాల జాగలు, ఇండ్లు, ఆస్తులు, పాస్తులు అన్ని గట్టిగానే సంపాదించిండు. కానీ పైస బలుపు మదమెక్కి కండ్లకు చేస్తున్న పాపాలు కాన రాకుండా చేసుకుంటా పోయిండు. పైసలు లేని అమాయకమైన రాడవిళ్ళలకు మసాజ్ పేరుతోని పైసాశ చూపెట్టి మెల్లగాళ్ళను వాని ఐలాండ్ పట్టుకుపోయి ఫోన్లు పాస్బుక్లు గుంజుకొని కాలు చేతులు కట్టేసి డ్రగ్స్ ఇచ్చి మరి వాళ్ళ మీద అత్యాచారం చేస్తుండే గాక అన్యాయంగా చంపేసి పొట్టన పెట్టుకుండట ఫాల్తుగాడు. మెల్లగా వాడు దీన్ని ఒక బిజినెస్ లెక్క మార్చి పెద్ద పెద్దోళ్ళకు మైనర్ ఆడవిళ్ళని సెట్ చేసి వాళ్ళ తాన పైసలు గుంజుడు చేసుకుంటా పెద్ద దందానే నడిపిండు. వీళ్ళను చేతిలో పెట్టుకొని ఆట బొమ్మలను చేయాలి కాబట్టి ఎవరు వచ్చిర్రో ఏం చేసిరో మొత్తం సీక్రెట్ కెమెరాలలో రికార్డ్ చేసుకొని బగ్గ పైసలుండి పేరు పోయిన వాళ్ళను ఆట ఆడిచ్చిండట. మరి ఇది హత్యనా ఆత్మహత్యనా అనేది తెలియదు. కానీ ఆడు 2019లో జైలు విచారణకు పోయే ముందే చచ్చిపోయిండు. తర్వాత ఈ ముచ్చట గురించి కొన్ని ఫోటోలు వీడియోలు బాధితులు కోర్టుకు సమర్పించారట. కానీ పురాగా వివరాలు తెలియకుండా బయట పెట్టొద్దు కాబట్టి ఎవ్వల పేర్లు కానీ ఫోటోలు కానీ బయట పెట్టలే. కానీ 2024లో ఈ ముచ్చట గురించి కోర్టు దునియా అంతటికి తెలవాలని ఫోటోలు మొత్తం బయట పెట్టింది. ఇక ఇప్పుడు షురు అయింది అస్సలు సినిమా. అందులోన్నోళ్ళ దాంట్లో ఎవరు తప్పు చేసిర్రు, ఎవరు బిజినెస్ పార్ట్నర్లు, ఎవరు ఏం పని మీద ఆయనతో దోస్తాన చేసిరో తెలియదు. కానీ ట్రంప్, బిల్ గేట్స్, స్టీఫెన్ హాకింగ్, మైకేల్ జాక్సన్ ఇట్లా పెద్ద పెద్దోళ్ళ పేర్లు ఫోటోలు బయట పడేసరికి చెమటలు పడుతున్నాయి ఒక్కొక్కలకు. మరి ఇంట్లో ఇంకా ఎంతమంది నేరస్తులు ఉన్నారు, ఎంతమందిని పొట్టన పెట్టుకున్నారు అనేది దినా కొత్త కొత్త ముచ్చట్లు ఒకటానికొకటి బయట పడుతూనే ఉన్నాయి. ఇక దీని గురించి పురాగా పడదా ఎన్నడు పడుతుందో కానీ పేరు అయిన వాళ్ళు ఎంత షెండాలమైన వాళ్ళు అని దునియా మొత్తం ఆలోచనలు పడే కాడికి వచ్చింది ఈ ఎప్స్టీన్ ఫైల్స్ కథ. చూసిరా ఆడు చచ్చిపోయి ఎటువైండో కానీ ఇంట్లో పాపాలు చేసిన వాళ్ళు మాత్రం కర్మను అనుభవించే తట్టే అయితట్టుంది. విచారణ ఇంకా నడుస్తూనే ఉంది. కర్మ ఎవ్వలను అట్టి గిడవది, షీరి చింత గట్టే తీరుతుంది. కాబట్టి తప్పది, చేసిన పాపాలకు సమాధానం చెప్పి తీరాల్సిందే, నేరం అనుభవించాల్సిందే. అయినా గక్కడ ఎక్కడనో పక్క దేశంలో అయితే మనం ఎందుకు దీని గురించి మాట్లాడుకోవాల్సి వస్తుందని డౌట్ అని మనం అందరికి వస్తుంది. కరెక్టే. ఎందుకు మాట్లాడుతున్నాం అంటే మన దేశ ప్రధాని మోడీ సార్ పేరు గుడిని వస్తుంది ఈ ముచ్చట్ల. మరి నిజాలు బయట పడితేనే కదా అసలు ఏమైందో తెలుస్తుంది. చూద్దాం మన మోడీ కూడా ఈ అరాచకంలో చేతులు కలిపిండా లేడా అనేది తీర్పు వచ్చినాకనే మాట్లాడుకోవాలి. అప్పటిదాకా మనం ఏది డిసైడ్ చేయొద్దు, అంతే కదా.